హాయ్ ఫ్రెండ్స్, మేమైతే పెద్దమ్మ గుడికి పెయింటింగ్స్ అయితే చేయడం జరిగింది. ఇది జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని అల్లిపూర్ గ్రామం. ఈ గ్రామంలో పెద్దమ్మ గుడికి అయితే అద్భుతంగా పెయింటింగ్ అయితే చేయడం జరిగింది. నిన్న సాయంత్రం బోనాలు తీశారు. ఈరోజు శ్రీ పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మా పెయింటింగ్ ఎలా ఉందో. ఇక్కడ బోనం ఎత్తుకున్నట్లుగా ఒక అమ్మాయిని అయితే చిత్రంగా ఇక్కడ వేయడం జరిగింది. అలాగే ముదిరాజుల కులకచిపికి సంబంధించిన చిత్రాలు అయితే వేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహాలు. ముదిరాజుల కులకచిపికి సంబంధించినటువంటి చిత్రాలు ఇక్కడ చూడండి. మామిడికాయలు తెంపినట్లుగా ఒక వాహనంలోకి తీసుకెళ్తున్నట్లుగా ఇక్కడ చిత్రాన్ని అయితే వేయడం జరిగింది. ఈ పక్కన అయితే కనకదుర్గమ్మ బొమ్మనైతే ఇక్కడ చిత్రంగా వేయడం జరిగింది. ఇక వెనుక పక్కన పంచ పాండవుల యొక్క చిత్రాలు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుల చిత్రాలైతే ఇక్కడ వేయడం జరిగింది. మరో పక్కన రథంపై కృష్ణార్జునుల రథాన్ని ఇక్కడ చిత్రీకరించాము. ఇదంతా కూడా ఏషియన్ పెయింట్ అల్టిమాతో వేయడం జరిగింది. తర్వాత గణేశ్వర ఆర్ట్స్ అని, సర్దార్ ఆర్ట్స్ అని ఇక్కడ మేము సిగ్నేచర్ అయితే చేయడం జరిగింది. ఇక బైండ్ల వల్ల ఆటలు, పట్నాలు, డప్పు సప్పుల మధ్య పండుగ అయితే ఘనంగా జరిగింది. ఆ దృశ్యాలన్నీ కూడా ఈ వీడియోలో చూడండి. ఇక్కడ బయలువారి ఆధ్వర్యంలో అయితే బియ్యం సుంకు పట్టడానికైతే సిద్ధంగా ఉన్నారు. alone.
అయితే మేమేమో అల్లా నేరుడు చెట్టు కింద ఒక సల్లాని శెలవ పుట్టిందట. సల్లాని శెలవ మీద ఒక మారు పుట్టింది, అవునా కదా? ఆ మారు కింద కింద పెద్దగా అయిపోయిందట. ఎందుకో చెప్తే నువ్వు మంచిగా గప్ప మొత్తం అయిపోయినా తినాలి, ఇంకెళ్ళి పోవద్దు. అయితే ఆ మానవు ఆకులు చూస్తే అర్జుని బాణాలు పోయినట్టున్నాయట, కొమ్మలు చూస్తే కొమ్మరిని నామాలు పోయినట్టున్నాయి, పువ్వులు చూస్తే సున్నామి చంద్రుడున్నాయట. మరి అట్టిగానే ఉంటాయా మరి కొమ్మలు? నిన్న మన పెద్ద మంది దీవెనతోటి బోనా సమర్పించిన తర్వాత ఏమైంది? వర్షం పడదా? అల్లిపురంలో యొక్క పుణ్యము అట్లా ఉండదట. ఎందుకో తెలుసా? ముందుగానే మనకు వర్ష ఋతులు వస్తాయట. అట్లా మన అల్లిపురంలో చాలా పుణ్యం చేసుకున్నాడట. అప్పుడు ఏమైతే సా అల్లో నేరడల్లో మీకే పడాలి. చెప్పాలా? అయితే మాను పుట్టింది. ఇంకా చాలా కార్యక్రమాలు అయితే కొనసాగాయి. కానీ మేము అమ్మవారికి కళ్ళు పెట్టడం అంటే నదర్ పెట్టడం జరిగిన తర్వాత మేము అక్కడి నుంచి వెళ్ళి రావడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, మాకు వచ్చిన నదర్ పిల్ల ఇదే. అమ్మవారికి కళ్ళు పెట్టిన తర్వాత ఇలా ఉంది. దర్శించుకొని ధన్యులు కండి. నమస్తే. ఇక ఉంటాను, మీ గణేశ్వర్.